RRC Group D Grand Test 15 Physics subject questions. Question number 12. What is the upward force exerted by water called? నీటి వల్ల ఊర్ధ్వ దిశలో పనిచేయు బలమును ఏమంటారు? ఆప్షన్ ఏ గ్రావిటేషన్ గురుత్వాకర్షణ, ఆప్షన్ బి డెన్సిటీ సాంద్రత, ఆప్షన్ సి బయాంట్ ఫోర్స్ ఉత్ప్లవన బలము, ఆప్షన్ డి ఫ్రిక్షన్ ఘర్షణ. ప్రశ్న మళ్ళొకసారి పరిశీలిద్దాం. వాట్ ఈస్ ద అప్వర్డ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై వాటర్ కాల్డ్? నీటి వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ వన్ వాటర్ బీకర్, నీటి పాత్ర. ఈ పాత్రలో ఒక బంతి ఉంది అని భావిద్దాం. బంతి యొక్క బరువు క్రింది దిశలో పనిచేస్తూ ఉండగా ఆ బంతి పైన నీరు పై దిశలో కొన్ని బలాలను కలగచేస్తుంది. అలా వస్తువు పైన పై దిశలో ఈ నీటి ద్వారా కలగచేయబడే బలము నీటి వల్లనే కాదండి, అది ద్రవ పదార్థాల చేతనైనా వాయువుల చేతనైనా ఊర్ధ్వ దిశలో పనిచేసే బలమును ఉత్ప్లవన బలము, బయాన్సీ ఫోర్స్ అంటారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. వెరీ సింపుల్. నీరు వస్తువు పైన పై దిశలో కలగచేసే బలమును ఉత్ప్లవన బలము అంటారు. ద ఫోర్స్ విచ్ ఈస్ ఎక్సర్టెడ్ బై ద వాటర్ ఆన్ an object in upward direction, that is called as buoyant force. So here C is the correct one. Question number 39. The acceleration due to gravity of a planet at its geometrical center is. ఒక గ్రహము యొక్క గురుత్వ త్వరణము దాని జ్యామితీయ కేంద్రం వద్ద ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ ఇన్ఫినిటీ అనంతము, ఆప్షన్ బి 0 0, ఆప్షన్ సి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా 9.8 మీటర్ సెకండ్ పవర్ -2, బోత్ ఆర్ సేమ్. ఆప్షన్ డి 980 మీటర్ సెకండ్ పవర్ -2. గురుత్వ త్వరణము అనేది ఇది వస్తువు యొక్క ఉపరితలానికి సంబంధించినటువంటిది. ఈ గ్రహము యొక్క ఉపరితలంపై వస్తువు కలిగి ఉండే ఈ త్వరణమే గురుత్వ త్వరణము. గ్రావిటీ మీన్స్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీన్స్ an object which one has the acceleration by the gravitational force of attraction, that is said to be acceleration due to gravity. ఒక వస్తువు పైన గురుత్వాకర్షణ బలము కలగచేయబడుతున్నప్పుడు ఈ వస్తువులో కలిగే త్వరణాన్ని గురుత్వ త్వరణం అంటారు. ఈ గురుత్వ త్వరణము అనేది ఉపరితల ప్రదేశంలో ఎక్కువ ఉంటుంది, దాని కేంద్రం వద్దకు పోతూ ఉంటే దాదాపుగా శూన్యమవుతుంది. అందుచేత ఇవ్వబడిన ఈ ప్రశ్నకు సమాధానము ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 46. ది యాక్సిలరేషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డ్యూ టు. వస్తువుకు త్వరణం అనేది దేని వల్ల కలగచేయబడుతుంది? వస్తు త్వరణానికి గల కారణము ఆప్షన్ ఏ బ్యాలెన్స్డ్ ఫోర్స్, సమతుల్య బలం. సమతుల బలాలు పనిచేస్తున్నప్పుడు వస్తువు యొక్క స్థితి నిశ్చల స్థితి. ఈ సందర్భంలో ఎటువంటి త్వరణం ఉండదు. ఆప్షన్ బి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్.
విద్యుత్ ఆవేశాల మధ్య పనిచేసే బలాలు స్థిర విద్యుదాకర్షణ బలాలు. కాబట్టి ఇక్కడ కూడా దీనికి ఇవ్వబడిన దాంతో సంబంధం లేదు. ఆప్షన్ సి అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, అసంతులిత బలం. ఎస్, ఒక బల ప్రభావము కంటే మరో బలం యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటే ఆ వస్తువు యొక్క వేగము అనేది కాలంతో పాటు మారుతూ ఉంటే దానిని త్వరణం అంటారు. ఈ యొక్క త్వరణము కలగడానికి ప్రధాన కారణము అసంతులిత బలము, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. కావున ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. Question number 54. A dash is a safety device which prevents damages to electrical circuits and possible fires. డాష్ అనే భద్రతా పరికరము ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్లకు మరియు మంటలకు నష్టాన్ని నివారిస్తుంది. ఆప్షన్ ఏ ఫిలమెంట్, ఆప్షన్ బి బ్యాటరీ, ఆప్షన్ సి సెల్, ఆప్షన్ డి ఫ్యూజ్. మనకు ఇండ్లలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఏదైతే ఉందో ఆ విద్యుత్ ప్రవాహానికి ప్రధాన ద్వారము వద్ద మీటర్ వద్ద మనకు ఫ్యూజ్ అనే పరికరం ఉంటుంది. ఈ ఫ్యూజ్ అనే పరికరము అధిక విద్యుత్ ప్రవాహాలను, అల్ప విద్యుత్ ప్రవాహాలను, తదితర అంశాలను కంట్రోల్ చేయడానికి ఉపయుక్తకరంగా ఒక పరికరం ఉంటుంది. ఆ పరికరాన్ని శ్రేణిలో సంధానపరిచి ఏ ఒక్క భాగము కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి వీలుగా దీనిని కలపడం జరుగుతుంది. ఆ భాగము, ఆ పరికరము ఫ్యూజ్. ఫ్యూజ్ అనే దానిని వలయములో శ్రేణిలో సంధానము చేసి ఎటువంటి నష్టము జరగకుండా మనము కాపాడుకోగలుగుచున్నాము. కావున ఇవ్వబడిన ప్రశ్నకి ఆప్షన్ డి అనేది సరి అయిన సమాధానము. క్వశ్చన్ నెంబర్ 65. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై డాష్ ఆబ్జెక్ట్స్. ధ్వని డాష్ వస్తువుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ధ్వని ఉత్పత్తి కావడానికి ప్రధాన కారణము కంపిస్తున్న వస్తువు. ప్రకంపన స్థితిలో ఉన్న వస్తువు నుండి విడుదలయ్యే శక్తి స్వరూపమే ధ్వని అనే విషయం మనకు తెలుసండి. ప్రకంపన స్థితిలో ఉన్న వస్తువు నుండి విడుదలయ్యే శక్తి స్వరూపాన్ని ధ్వని అంటారు. వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ producing form of an energy is said to be what we call sound. Vibrating object producing form of an energy. ప్రకంపిస్తున్న వస్తువు విడుదల చేసేటువంటిది. కాబట్టి ఇందులో మనం పరిశీలన చేస్తే ఆప్షన్ డి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 68. Which of the following doesn't have kinetic energy? ఈ క్రింది వానిలో గతిశక్తి లేనిది దేనికి? ఆప్షన్ ఏ ఫైర్డ్ బుల్లెట్, పేల్చబడిన బుల్లెట్. బుల్లెట్ను పేల్చాము అంటే కదులుతూ ఉంది. కదలికలో ఉన్న ఏ వస్తువుకైనా కలిగి ఉండే సర్వసాధారణ శక్తి గతిశక్తి. కాబట్టి ఇక్కడ గతిశక్తి లేనిది ఏది అన్నారు, బట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. దీనికి గతిశక్తి ఉంటుంది. ఫ్లోయింగ్ ఆర్ రన్నింగ్ వాటర్, నీటి ప్రవాహం, నీరు ప్రవహిస్తూ ఉంది, కదలికలో ఉంది, గమనములో ఉంది, చలనములో ఉంది. ఇటువంటి పదాలు మనకు కనిపిస్తే అవి ఖచ్చితంగా గతిశక్తిని కలిగి ఉంటాయి. రన్నింగ్ ఆర్ మూవింగ్ ఆర్ ఫ్లోయింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ హ్యావింగ్ ద కైనటిక్ ఎనర్జీ. ఇక్కడ చిన్న పదాన్ని మనం గమనించాలి, అవి కదలికలో ఉన్నాయా లేవా అని. ఇక్కడ ఇది కదులుతూ ఉంది, కదులుతూ ఉంటే అది గతిశక్తి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లేని దేనికి అన్నాడు, చూద్దాం. స్ట్రెచ్డ్ బో, ఇలా
విల్లును ఎక్కిపట్టినప్పుడు, నెక్కు పెట్టి ఉంచినప్పుడు అది ఇలా సాగతీయబడి ఉంది, స్ట్రెచ్ చేయబడి ఉంది. అలా స్ట్రెచ్ చేయబడిన, లాగినటువంటి, సాగతీయబడినటువంటి దానికి ఉండే శక్తి స్థితి శక్తి, దానికి గతిశక్తి ఉండదు. కాబట్టి గతిశక్తి దేనికి ఉండదు అనే దానికి విస్తరించిన విల్లు, స్ట్రెచ్డ్ బో అనేది సరి అయిన సమాధానము. క్వశ్చన్ నెంబర్ 84. మెకానికల్ ఎనర్జీ ఈజ్ ద సమ్ ఆఫ్. యాంత్రిక శక్తి అనేది వేటి యొక్క మొత్తముగా చూస్తారు. ఆప్షన్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ హీట్ ఎనర్జీ, స్థితి శక్తి ప్లస్ ఉష్ణ శక్తి. ఆప్షన్ బి కైనెటిక్ ఎనర్జీ ప్లస్ హీట్ ఎనర్జీ, గతిశక్తి ప్లస్ ఉష్ణ శక్తి. ఆప్షన్ సి కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, గతిశక్తి ప్లస్ స్థితి శక్తి. ఎస్, ఆన్సర్ దొరికింది ఇక్కడ మనకు. యాంత్రిక శక్తి అని దేన్ని పిలుస్తారు అంటే, ఒక వస్తువుకు స్థితి వల్ల మరియు గమనం వల్ల లభించే శక్తుల మొత్తమే యాంత్రిక శక్తి. యాంత్రిక శక్తి మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. భూమి నుండి కొంత ఎత్తులో ఒక వస్తువు కానీ, విమానము కానీ, పక్షి కానీ, విసిరినటువంటి రాయి కానీ, విసిరిన బంతి కానీ, ఇలా ఏదైనా వెళుతూ ఉంటే ఇది భూమి నుండి కొంత ఎత్తులో ఉండడం వల్ల దీనికి స్థితి శక్తి, అవి గమనములో ఉండడం వల్ల గతిశక్తి. ఈ రెండింటి మొత్తాన్ని మనము యాంత్రిక శక్తి అని పిలుస్తామండి. అందుచేత ఇవ్వబడినటువంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ గతిశక్తి ప్లస్ స్థితిజ శక్తి అయినటువంటి ఆప్షన్ సి కరెక్ట్ వన్. Question number 86. Which of the following instrument is used to measure electric current? విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? డైరెక్ట్ బిట్ అండి. విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరము అమ్మీటర్. కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు ఆప్షన్ బిలో అమ్మీటర్ అనేది. అత్యల్ప విద్యుత్ ప్రవాహ విలువలు కొలిచే పరికరం గాల్వానామీటర్. రియోస్టాట్ అనేటువంటిది ఇది విద్యుత్ ప్రవాహ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడానికి, నిరోధాన్ని మార్పు చెందించడానికి ఉపయోగిస్తారు. వోల్టమీటర్ను పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. అందుచేత ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానము ఆప్షన్ బి. నమస్కారం సార్, వెల్కమ్ టు ఐఏసి ఇన్స్టిట్యూట్. మనము ఆర్ఆర్సి గ్రూప్ డి కెమిస్ట్రీ గ్రాండ్ టెస్ట్లను మాట్లాడుతూ ఉన్నాం సార్. అందులో నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ నంబర్ 15 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్టింగ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. అంటే ఇక్కడ తాగే నీటిలో క్రిమి సంహారిగా ఎవరిని ఉపయోగిస్తారు అనగా, మనం సాధారణంగా బ్లీచింగ్ పౌడర్ని ఉపయోగిస్తామండి. రైట్, బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2, కాల్షియం క్లోరో హైపోక్లోరైట్. కాల్షియం క్లోరో హైపోక్లోరైట్, క్లోరైట్ ఐట్. ఈ బ్లీచింగ్ పౌడర్కి మనం ఈ నీటికి కలిపామనుకుందాం, బ్లీచింగ్ పౌడర్ నీరు కలిపామనుకుందాం, తత్ఫలితంగా మనకి ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్, వెట్ లైమ్, తడి సున్నముతో పాటుగా క్లోరిన్ వాయువు విడుదలవుతుందండి. ఆ క్లోరిన్ వాయువు ఆ నీటిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులను చంపివేస్తూ ఉంటుందండి. అనగా ఇప్పుడు ఇది వాటర్ అనుకున్నట్లయితే, బ్లీచింగ్ పౌడర్ దీన్ని కలిపాము అనుకున్నట్లయితే ఇందులోకించి క్లోరిన్ వాయువు విడుదలవుతుంది. ఈ క్లోరిన్ గ్యాస్ డిస్ఇన్ఫెక్టెంట్ అంటే సూక్ష్మజీవులను చంపివేసే సామర్థ్యం ఉన్నటువంటి క్రిమి సంహారిణి. అనగా దేన్ని కలుపుతామండి? బ్లీచింగ్ పౌడర్, CaOCl2. అప్పుడే తయారు చేసినటువంటి బ్లీచింగ్ పౌడర్లో నుండి 35% ఆఫ్
క్లోరిన్ విడుదలవుతుందండి. అలాగే ఇక్కడ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ బ్లీచింగ్ పౌడర్ నుండి ఫ్రమ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ బ్లీచింగ్ పౌడర్ రిలీజెస్ 35% ఆఫ్ క్లోరిన్. అంటే ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ కలపడానికి గల కారణం ఏంటి అంటే క్లోరిన్ వాయువును విడుదల చేస్తుందని. కాబట్టి బ్లీచింగ్ పౌడర్ యొక్క ప్రైస్ ధర అన్నది అది విడుదల చేసే క్లోరిన్ శాతం పైన ఆధారపడి ఉంటుంది. అనగా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ బ్లీచింగ్ పౌడర్ మనకు 35% ఆఫ్ క్లోరిన్ రిలీజ్ చేస్తే మనకు దాని ప్రైస్ 100%గా ఫిక్స్ చేస్తామండి. అంటే అది ఎంత క్లోరిన్ విడుదల చేస్తుంది అన్న దాన్ని ఆధారంగా చేసుకొని మనము బ్లీచింగ్ పౌడర్ యొక్క ధరను నిర్ణయిస్తామండి. నా ఇక్కడ బేకింగ్ సోడా అంటున్నారు. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. దీనిని తినే సోడా, కిచెన్ సోడా, వంట సోడా, కేక్ తయారీలో యూస్ చేస్తారు. కేక్ సోడా అనే పేరు ఉంది దీనికి. అలానే మిల్క్ సోడా అనే పేరుంది. పాలు సాధారణంగా 6 to 7 hours తర్వాత సోర్ స్మెల్, పుల్లటి వాసన వస్తుంటుంది. ఈ పుల్లటి వాసనను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు బేకింగ్ సోడా. రైట్ నౌ మరి అది వాషింగ్ సోడా మనకు తెలుసు. సోడియం కార్బనేట్, బట్టలు ఉతికే సోడా సోడియం కార్బనేట్ మనకు తెలుసు. దీన్ని ఇప్పుడు సోడియం బైకార్బోనేట్కి ఇంకొక పేరుంది, బేకింగ్ పౌడర్ అనే పేరుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏది అంటే బ్లీచింగ్ పౌడర్. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, భారజలం యొక్క రసాయనిక ఫార్ములా అని అడుగుతున్నాడండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఇప్పుడు ఒక ఆటమ్ యొక్క వెయిట్, అటామిక్ వెయిట్ మెజర్స్ బై ద హెల్ప్ ఆఫ్ ఆస్టన్ మాస్ మీటర్. అంటే ఒక పరమాణువు యొక్క ద్రవ్యరాశిని మనము ఆస్టన్ మాస్ మీటర్ ఆధారంగా కొలుస్తామండి. ఇందులో మనము ఏఎంయులలో కొలుస్తారు. అటామిక్ మాస్ యూనిట్ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం 1.64 × 10⁻⁻24 గ్రామ్స్ అండి. ఒక ఏఎంయు ఈజ్ ఈక్వల్స్ అంటే పరమాణు ద్రవ్యరాశిని కొలవడానికి ఉపయోగించే పరికరము, ప్రమాణాలు. మరి ఇప్పుడు మనము హైడ్రోజన్స్ చూసినట్లయితే మనకు హైడ్రోజన్స్ 3 రకాలండి. బరువు పరంగా అన్నిటి యొక్క అటామిక్ నంబర్ ఒకటే, కానీ పరమాణు భారం అంటే వెయిట్ ఆధారంగా హైడ్రోజన్స్ ఆర్ 3 types. మెజారిటీ 99.98% ఆఫ్ హైడ్రోజన్స్ బిలాంగ్స్ టు 1 AMU weight. 0.02% ఆఫ్ హైడ్రోజన్స్ బిలాంగ్స్ టు 2 AMU weight. very less weight, very less trace amount atomic weight is 3 AMU. That is hydrogen based upon atomic weight 3 types. Atomic weight is 1 AMU, 2 AMU, 3 AMU. ఇక్కడ ఎక్కువ శాతం ఏది ఉంది అంటే 99.98% అటామిక్ వెయిట్ 1 AMU, 0.02 2 AMU, చాలా తక్కువ 3 AMU. దీనిని మనం ప్రోటియం అంటాం, దీనిని డ్యూటీరియం అంటాం, దీనిని ట్రీటియం అంటారు. ఇది ఒక రేడియో ధార్మిక ఐసోటోప్. ఏది ట్రీటియం అన్నది చాలా తక్కువగా. ఇప్పుడు మనకు వాటర్ అంటే H2O. ఇది మనకు 2 రకాలు. అంటే ఇక్కడ వాటర్ అన్నది 2 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్. 2 ఘన పరిమాణాల హైడ్రోజన్, 1 ఘన పరిమాణపు ఆక్సిజన్. మరి ఇప్పుడు హైడ్రోజన్లో 3 రకాలు బేస్డ్ అపాన్ వెయిట్, ప్రోటియం, డ్యూటీరియం, ట్రీటియం. ట్రీటియం ఈజ్ రేడియో యాక్టివ్, అది ఉండదు. అంటే ప్రోటియం ఉండొచ్చు, డ్యూటీరియం ఉండొచ్చు. ఇక్కడ H2O ఒకవేళ హైడ్రోజన్ యొక్క వెయిట్ 1 ఉన్నదనుకోండి, ఇది నార్మల్ వాటర్. అలా కాకుండా H2O ఇక్కడ హైడ్రోజన్స్ డ్యూటీరియం కావచ్చు, అంటే ఒకవేళ దాని యొక్క బరువు 2 కావచ్చు. దీనిని ఏమంటారు అంటే D2O, డ్యూటీరియం మోనాక్సైడ్. దీనిని హైడ్రోజన్ మోనాక్సైడ్. దీని యొక్క మాలిక్యులార్ వెయిట్, అణుభారము, ఈచ్ ఆక్సిజన్ 16, ఇవి 2 అంటే 18. దీని యొక్క మాలిక్యులార్ వెయిట్ చూసినట్లయితే ఈచ్ ఆక్సిజన్ 16 అటామిక్ వెయిట్స్. మరి 2 డ్యూటీరియంస్, ఈచ్ డ్యూటీరియం 2 AMU, 2 డ్యూటీరియంస్ మీన్స్ 4 మీన్స్ 20. అంటే ఇక్కడ బరువు ఎంత ఉందండి 20, ఇక్కడ ఎంత ఉన్నది 18. అక్కడ బరువు ఎక్కువగా ఉంది కాబట్టి దీనిని భారజలం లేదా హెవీ వాటర్ అంటారండి. ఇది నార్మల్ వాటర్ సాధారణ జలం. అంటే ప్రోటియం ఉన్నట్లయితే నార్మల్ వాటర్, డ్యూటీరియం ఉన్నట్లయితే హెవీ ఇన్ వెయిట్ హెవీ వాటర్. మనకు నార్మల్ వాటర్ 6000 అంటే నార్మల్ వాటర్ 6000 టైమ్స్ తీసుకున్నట్లయితే హెవీ వాటర్ 1 part ఉంటుంది అని. అంటే H2O మరియు D2O రేషియో 6000:1 రేషియో ఉంటుందని యూరే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ
భారజలం హెవీ ఇన్ వెయిట్ యొక్క ఫార్ములా ఏంటంటే D2O అనగా ఆన్సర్ ఏదండి ఏ అని అర్థమవుతుందండి. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్స్ యూజ్డ్ యాజ్ ఏ రొడెంటిసైడ్ అంటే ఎలుకలను చంపడానికి ఉపయోగించడానికి సాధారణంగా ఎవరిని ఉపయోగిస్తారంటే జింక్ పాస్పైడ్. ఎవరిని యూజ్ చేస్తారు సార్? జింక్ పాస్పైడ్ జడంత్రి-P2ను యూజ్ చేస్తారండి సాధారణంగా. మరి ఇక్కడ ఆప్షన్స్ చూడండి, కాపర్ సల్ఫేట్ అంటే ఇది కానే కాదు, కాపర్ సల్ఫేట్ కానే కాదు, ఇది బ్లూ విట్రియల్ అంటాం మనం. నా మరి అది ఐరన్ సల్ఫేట్, దీనిని గ్రీన్ విట్రియల్ అంటారు, ఇది కూడా కాదు. నా మిగిలింది ఏంటంటే జింక్ సల్ఫైడ్, జింక్ సల్ఫైడ్ని కూడా యూజ్ చేస్తారండి. కానీ ఈ రెండిట్లో చూస్తే జింక్ పాస్పైడ్ యొక్క పాయిజన్నెస్ ఎక్కువ నేచర్లో ఉంటుందండి. దేంతో పోలిస్తే చూడండి, జింక్ సల్ఫైడ్తో పోలిస్తే జింక్ పాస్పైడ్ యొక్క పాయిజన్ నేచర్ ఎక్కువ ఉంటుంది. కానీ జింక్ సల్ఫైడ్ని కూడా ఎలుకలను చంపడానికి ఉపయోగిస్తారు యాజ్ అ రైట్ పాయిజన్. అంటే ఆన్సర్గా ఏ విధంగా అర్థమవుతుందండి? బి అని అర్థమవుతుందండి. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నా ఇక్కడ చూడండి, సీసం నిల్వ బ్యాటరీలలో అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీలలో ఉపయోగించే యాసిడ్ ఏది అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీలలో లెడ్ అన్నది రైట్ మనకు ఇక్కడ క్యాథోడ్, రైట్. లెడ్ ఆక్సైడ్ అన్నది యానోడ్గా ఉపయోగిస్తుంది. ఎప్పుడు ఇది? రైట్. ఇది వైల్ ఛార్జింగ్, మనము ఛార్జింగ్ పెట్టేటప్పుడు. సరే, లెడ్ బ్యాటరీలలో ప్రధానంగా ఉండేది ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నా ఇక చూడండి, అల్యూమినియం క్లోరైడ్ యొక్క ఫార్ములా అడుగుతున్నాడండి. అల్యూమినియం అటామిక్ నంబర్ ఈస్ 13. According to atomic number definition, atom means nucleus around the shell. Atomic number 13 means atomic number is a number of protons in the nucleus, number of electrons in shell. కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య, కక్షలలోని ఎలక్ట్రాన్ల సంఖ్య. 13 ఎలక్ట్రాన్లు మనం ఆయిలర్ చిత్రం ద్వారా రాసినట్లయితే 1s2 2s2 2p6 3s2 3p1. మరి ఇందులో ఎన్ని కక్షలు ఉన్నాయి? ఒకటి. నో 1 now 2 third shell. Which one is the valence shell? Third shell. How many electrons in that one? 2 plus 1 3 electrons. అంటే లాస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 3. When the atom becomes stable in the valence shell, 8 electrons. How many electrons are present now? 3. When they will become stable by gaining of 5 or losing of 3. Which one is easy? Losing of 3 electrons is easy. That is, aluminum is ready to lose 3 electrons. Now chlorine atomic number is 17. According to the atomic number definition, atomic number 17 means 17 protons, 17 electrons in shells. If we write the electronic configuration by the help of Euler diagram, 1s2 2s2 2p6 3s2 3p5. Now how many shells are there? 3 shells. Which one is the valence shell? Third shell. So 2 plus 2 plus 6 10, 10 plus 7 17. Now how many electrons in the valence shell? In the third shell is the valence shell, 7 electrons. When it will become stable by gaining of 1. And ఇప్పుడు aluminium ready to lose 3 electrons, chlorine is ready to accept 1 electron. Now the criss-cross formula means AlCl3. Answer is C, AlCl3. Now move on to next question, sir. Now plaster of Paris is made from అంటున్నాడండి. plaster of Paris, first calcium sulfate consists 2 water molecules, we say gypsum. This gypsum when we heat up to 120 degrees Celsius, 120 డిగ్రీ సెల్సియస్ దగ్గర వేడి చేసినట్లయితే మనకిందులో సగం నీటి అణువు మాత్రమే మిగిలి, అనగా హెమీహైడ్రేట్ అంటారండి దీనిని. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటారు. దీనిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. దీనిని టాయ్స్ తయారీలో, బొమ్మల తయారీలో, స్టాచ్యూస్ విగ్రహాల తయారీలో, అలానే మనకు రూమ్ సీలింగ్ తయారీలో, అలానే బోన్ సెట్టింగులలో కూడా ఉపయోగిస్తారు. ఎవరిని? పిఓపిని. మరి దీనిని ఇంకా కంటిన్యూగా వేడి చేసినట్లయితే ఆ నీటి అణువు కూడా వెళ్ళిపోయి ఇక చచ్చిన కాల్షియం సల్ఫేట్ ఏర్పడుతుంది, డెడ్ కాల్షియం సల్ఫేట్ ఏర్పడుతుందండి. ఈ డెడ్ కాల్షియం సల్ఫేట్ని మనము ఫ్యూజెస్ ప్రిపరేషన్కి యూజ్ చేస్తారండి. ఫ్యూజ్ల తయారీలో యూజ్ చేస్తారు డెడ్ కాల్షియం సల్ఫేట్. అంటే ఇప్పుడు ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ మేడప్ ఆఫ్ జిప్సమ్. Right? Gypsum we add to cement to avoid the flash setting of cement in the cement bags. ఇప్పుడు మనం సిమెంట్ తయారీ కేంద్రం నుండి
పరిశ్రమ నుండి మన ఇంటికి వచ్చి కట్టుకునేంత వరకు మధ్యలో ట్రాన్స్పోర్టేషన్లలో సిమెంట్ బస్తాలలోనే సిమెంట్ గట్టిపడిపోకుండా ఉండడానికి కలిపే పదార్థం జిప్సమ్ అండి. టు అవాయిడ్ ద ఫ్లాష్ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్ ఇన్ సిమెంట్ బ్యాగ్స్ జిప్సాన్ని కలుపుతారు. జిప్సాన్ని వేడి చేస్తే ఏమవుతుంది, మనకు పిఓపి వస్తుంది 120 దగ్గర. ఇంకా వేడి చేసినట్లయితే చచ్చిన కాల్షియం సల్ఫేట్ వస్తుంది, డెడ్ కాల్షియం సల్ఫేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi students, welcome to IAC online classes. So in this particular video we shall discuss RRC Group D Grand Test number 15 కు సంబంధించినటువంటి బయాలజీ బైలింగ్వల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్, స్టేమెన్స్ ఇన్ మస్టర్డ్ ఫ్లవర్ ఆర్ ఆవాల పుష్పంలోని కేసరాలు ఏ విధంగా ఉంటాయి? ఆవాల పుష్పంలోని కేసరాలు ఏ 2 large and 3 small, 2 పెద్దవి మరియు 3 చిన్నవి. ఆప్షన్ బి 2 large and 2 small, 2 పెద్దవి మరియు 2 చిన్నవి. ఆప్షన్ సి 2 small and 4 large, 2 చిన్నవి మరియు 4 పెద్దవి. ఆప్షన్ డి ఆల్ ఈక్వల్, అన్నీ సమానం. సో ఇఫ్ యూ టేక్ హియర్ the mustard flower, mustard belongs to the family Brassicaceae. Mustard belongs to the family Brassicaceae or Cruciferaceae. Brassicaceae or Cruciferaceae, that is also called. Okay, దాన్ని Brassicaceae లేదా Cruciferaceae అని పిలుస్తారు. మరి ఇక్కడ పర్టికులర్గా చూసుకున్నప్పుడు మస్టర్డ్ ఫ్లవర్లో we have got total 6 stamens. ఓకే, 6 యొక్క స్టేమెన్స్ అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలకు సంబంధించి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్గా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్టేమెన్స్. ఓకే, సో మొత్తం 6 ఉంటాయి అన్నమాట ఇవి. సో ఈ 6 కేసరాలలో 6 స్టేమెన్స్లో మొత్తము 6 స్టేమెన్స్లో 6 కేసరాలలో 4 ఆర్ లాంగ్ ఇన్ సైజ్, మొత్తం 4 పొడవుగా ఉంటాయి, 2 స్మాల్ ఆర్ షార్ట్ ఇన్ సైజ్, చిన్నవిగా ఉంటాయి. ఓకే, సో హియర్ 4 పెద్దవిగా ఉండే ఉన్నాయి కాబట్టి దీనిని టెట్రాడైనమస్ స్థితిని మనం సూచించవచ్చు. టెట్రాడైనమస్ కండిషన్ అంటాం. ఓకే, సో టెట్రాడైనమస్ కండిషన్. ఓకే, సో అవుట్ ఆఫ్ 6 స్టేమెన్స్ 4 ఆర్ లాంగ్, 2 ఆర్ షార్ట్. సో 2 చిన్నవి మరియు 4 పెద్దవి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఎరిథ్రోమైసిన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఎరిథ్రోమైసిన్ డాష్కు ఉదాహరణ, యాంటీహిస్టమైన్, యాంటీబయాటిక్, యాంటాసిడ్, అనాల్జెసిక్. సో హియర్ erythromycin is a antibiotic. Okay, so remember, antibiotics are the drugs which are given after infection. ఒక వ్యాధి సోకిన తరువాత ఇచ్చేటటువంటి ఔషధాలను యాంటీబయాటిక్స్ అంటాము. అలా కాకుండా వ్యాధి సోకక ముందే ఇచ్చే వాటిని ఏమంటాము? వ్యాక్సిన్స్ అని పిలుస్తారు. సో a vaccine is given before a person is infected with a particular disease, but antibiotics are given after infection. Okay, so here answer is option B. Next, yellow revolution is related to A, production of oil seeds, B, production of pulses, C, production of fertilizers, D, none of the above. పసుపు విప్లవం దేనికి సంబంధించినది? నూనె గింజల ఉత్పత్తి, పప్పు ధాన్యాల ఉత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, పైవేవి కావు. సో దిస్ ఎల్లో రెవల్యూషన్, పసుపు విప్లవం దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్, నూనె గింజల యొక్క ఉత్పత్తికి సంబంధించిన విప్లవాన్ని ఏమంటాం? ఎల్లో రెవల్యూషన్ అని పిలుస్తారు. ఓకే, ఇలా మనం కొన్ని తీసుకున్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ రెవల్యూషన్, గుండ్రటి విప్లవం. సో రౌండ్ రెవల్యూషన్, గుండ్రటి విప్లవం తీసుకుంటే పొటాటోకు సంబంధించి. ఓకే, దెన్ ఫర్ ద అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అని పిలుస్తారు. సో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు. ఓకేనా, అవేవైనా కావచ్చు, ఇక్కడ వరి కావచ్చు, ఇట్లా రకరకాలు తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్ రెవల్యూషన్, బ్లాక్ రెవల్యూషన్, నలుపు విప్లవం అని తీసుకుంటే పెట్రోలియం ప్రోడక్ట్స్, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి విప్లవాన్ని బ్లాక్ రెవల్యూషన్ అంటారు. నెక్స్ట్ బ్రౌన్ రెవల్యూషన్ తీసుకుంటే, బ్రౌన్ రెవల్యూషన్ తీసుకుంటే గోధుమ విప్లవం తీసుకున్నప్పుడు, లేదా గోధుమ రంగు విప్లవం ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ప్రత్యేకించి లెదర్, ఓకేనా, లెదర్, కోకా, సో వీటికి సంబంధించి బ్రౌన్ విప్లవంగా పిలుస్తాం. నెక్స్ట్ సిల్వర్ రెవల్యూషన్, సిల్వర్ రెవల్యూషన్, వెండి విప్లవం అని పిలుస్తారు. సో ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్. సో లైక్ దిస్ మనకు విప్లవాలు అనేటటువంటి మీద ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో బిట్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా వీటికి సంబంధించి వచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో దిస్ ఇస్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్. నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, the term ecological pyramid was introduced by, the term ecological pyramid was introduced by Charles Darwin, E.P. Odom, E. Warming, Charles Elton. జీవావరణ పిరమిడ్ అనే పదాన్ని ప్రవేశపెట్టినది చార్లెస్ డార్విన్, ఈపీ ఓడమ్, ఈ వార్మింగ్ అండ్ చార్లెస్ ఎల్టన్. సో జీవావరణ పిరమిడ్ అనేటటువంటిది ఎకలాజికల్ పిరమిడ్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై చార్లెస్ ఎల్టన్ ఇన్ ద ఇయర్ 1927. చార్లెస్ ఎల్టన్. సో చార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రవేత్త 1927లో ఈ యొక్క జీవావరణ పిరమిడ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. సో ఇక్కడ వాట్ డూ యూ మీన్ బై దిస్ ఎకలాజికల్ పిరమిడ్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఆర్ దేర్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫర్ ద ఎగ్జామ్. సో మొత్తము జీవావరణ పిరమిడ్ల పరంగా చూసుకున్నప్పుడు ప్రకృతిలో నిర్జీవ కారకాలు సజీవ కారకాల మధ్య సంబంధం ఫలితంగా ఆవరణ వ్యవస్థ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్, ఎకోసిస్టమ్, జీవావరణ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. ఇన్ ద ఎకోసిస్టమ్ దెర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్స్యూమర్స్. ఓకే, సో అమాంగ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్, producers means the organisms which can produce their own food. సో వాటి యొక్క ఆహారాన్ని అవే తయారు చేసుకునే వాటిని ఏమంటాము, ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్ అంటాం. జనరల్గా ఆకుపచ్చని మొక్కలు ఏమవుతాయి, ప్రొడ్యూసర్స్ అవుతాయి. దెన్ యానిమల్స్, దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్, హెన్స్ దే ఆర్ కాల్డ్ కన్స్యూమర్స్, వాటిని వినియోగదారులు అని పిలుస్తారు. సో ఇక్కడ ఉత్పత్తిదారుల నుంచి ఎనర్జీ ఏమవుతుంది, వినియోగదారులకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో త్రూ ఏ సిరీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్, అనేక రకాల జీవుల ద్వారా ఈ ప్రక్రియ జరిగి, సో ఇట్ మేకప్ ఏ చైన్ ఆఫ్ ఫుడ్ దట్ వీఆర్ కాలింగ్ యాజ్ వాట్, ఫుడ్ చైన్. దాన్నే మనము ఆహారపు గొలుసు అని పిలుస్తాం. ఓకే, సో వాట్ ఈజ్ మెన్ బై ఫుడ్ చైన్ మీన్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్స్యూమర్స్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎయిదర్ బై ఈటింగ్ ఆర్ బీయింగ్ ఈటన్. సో తినుట మరియు తినబడుట అనే ప్రక్రియ ద్వారా ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు శక్తి గనక ప్రసరణ చెందితే దానిని మనం ఏమని పిలుస్తాం, ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్ అని పిలుస్తారు. ఓకేనా, మరి యొక్క ఫుడ్ చైన్కు సంబంధించి ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఎంత పరిమాణంలో శక్తి ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్కు మనకు జస్ట్ ఆ ఫుడ్ చైన్ చూసినప్పుడు ఆన్సర్ దొరకల. సో దానికోసం అని చెప్పేసి ఈ ఆహారపు గొలుసులను గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు, ఓకే, సో దే గెట్ ద షేప్ కాల్డ్ పిరమిడ్. At the base broad, when we go apex part, it gets narrow. సో అలా పైకి వెళ్ళే కొలది కూసుగా సన్నగా తయారవడం, కింద వెడల్పుగా ఉండడం అనేటటువంటి లక్షణము ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వీటిని ఏమన్నాడు, ఎకలాజికల్ పిరమిడ్స్ అని పిలిచాడు చార్లెస్ ఎల్టన్. సో లైక్ దట్ దెర్ ఆర్ 3 types ఆఫ్ పిరమిడ్స్. సో పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ నంబర్, సంఖ్యా పిరమిడ్ అంటారు దీన్ని. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఓకే,
అండ్ ద థర్డ్ వన్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, శక్తి పిరమిడ్ అంటాం దీన్ని, జీవ ద్రవ్య రాశి పిరమిడ్, జీవ ద్రవ్య రాశి పిరమిడ్, దిస్ ఈస్ కాల్డ్ సంఖ్యా పిరమిడ్. Okay, so that's about explanation regarding this question. So answer for the question is option D, Charles Elton. Okay, and Charles Darwin, if you take the remaining options here, Charles Darwin is an important scientist in the field of evolution. పరిణామ క్రమానికి సంబంధించి ఆమోదయోగ్యమైనటువంటి కొంతవరకు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతమే న్యాచురల్ సెలెక్షన్. ఓకే, ప్రకృతి వరణం అనేటటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరండి? చార్లెస్ డార్విన్. అండ్ హీ హాజ్ రిటన్ ఏ బుక్ కాల్డ్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, జాతుల పుట్టుక అనే పుస్తకాన్ని కూడా రాసింది ఎవరంటే? చార్లెస్ డార్విన్. అండ్ ఈపీ ఓడమ్ ఈజ్ యూజిన్ ఓడమ్ కెన్ బి కన్సిడర్ యాజ్ వాట్? ఫాదర్ ఆఫ్ ఎకాలజీ, జీవావరణ శాస్త్ర పితామహుడిగా మనము ఈపీ ఓడమ్ను పరిగణిస్తాం. ఓకే, నెక్స్ట్ ద హెపటైటిస్ బి విచ్ ఎఫెక్ట్స్ లివర్ ఈజ్ యాక్చువల్లీ ఏ. హెపటైటిస్ బి విచ్ ఎఫెక్ట్స్ లివర్ ఈజ్ యాక్చువల్లీ ఏ. కాలేయాన్ని ప్రభావితం చేసే హెపటైటిస్ బి వాస్తవానికి ఒక ఏ వైరస్, బి బ్యాక్టీరియా, సి ప్రోటోజోవా, డి హెల్మింత్. సో హియర్ హెపటైటిస్ బి ఈజ్ ఎ వైరస్. ఓకే, హెపటైటిస్ బి ఈజ్ ఏ వైరస్. క్లియర్? సో దిస్ హెపటైటిస్ బి వైరస్ కాజెస్ ద డిసీజ్ కాల్డ్ హెపటైటిస్, where there is a death of liver cells. So the liver cells are called hepatocytes. కాలేయ కణాలు ఏమవుతాయి? ఈ వైరస్ ప్రభావం వలన పూర్తిగా నశించేటటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. when more than 2 leaves grow at a node, the arrangement of leaves is called. కణుపు వద్ద 2 కంటే ఎక్కువ ఆకులు పెరిగినప్పుడు ఆ ఆకుల అమరికను ఏమని అంటారు? ఓకే, సో కణుపు అంటే ఇక్కడ అర్థం ఏంటి? ద కణుపు మీన్స్ నోడ్, ద ప్లేస్ వేర్ లీఫ్ అరైజెస్ ఆన్ ద స్టెమ్. ఓకే, ద ప్లేస్ వేర్ లీఫ్ అరైజెస్ ఆన్ ద స్టెమ్ ఈజ్ కాల్డ్ నోడ్. సో కాండము పైన పత్రాలు ఏర్పడే ప్రాంతాన్ని ఏమని పిలుస్తాము? కణుపు అని పిలుస్తారు. 2 కణుపుల మధ్య దూరాన్ని కణుపు మధ్యమం అంటారు, ఇంటర్నోడ్. So the place where leaf arises is called node. The space between 2 successive nodes is nothing but internode. Now, if కణుపు వద్ద 2 కంటే ఎక్కువ ఆకులు పెరిగినప్పుడు ఆ ఆకుల అమరికను ఏమని పిలుస్తాం? సో దట్ ఈస్ కాల్డ్ వర్ల్స్, మెలితిరిగిన అని పిలుస్తారు. ఓకే, సో మెలితిరిగినటువంటి అమరికనుగా వాటిని చెప్తాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. Thalamus is the part of a flower around which, thalamus is the part of a flower around which, ఒక పుష్పము యొక్క థలామస్ పై డాష్ ఉంటాయి. సో వాట్ ఈస్ దిస్ థలామస్ మై డియర్ స్టూడెంట్స్? సో థలామస్ సో దిస్ ఈస్ కాల్డ్ వాట్? we are calling as okay, now so here this part is called thalamus. Okay, so the swollen part above the pedicel. Pedicel means కాడ. సో ఈ కాడ యొక్క పై భాగాన ఉబ్బినటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటాం? థలామస్ అంటాం. దెన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ థలామస్? థలామస్ ఓన్లీ ద పార్ట్ ఆర్ ద బేస్ ఆన్ విచ్ ఆల్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ వరల్డ్స్. సో మిగిలినటువంటి పుష్ప భాగాలు ఏమవుతాయి? వలయాల రూపంలో దేనిపైన అమరి ఉంటాయి? ఈ యొక్క థలామస్ పైన అమరి ఉంటాయి. థలామస్ను పుష్పాసనం అని పిలుస్తారు. ఓకే, సో థలామస్ ఈస్ ద పార్ట్ వేర్ ఆల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్
వరల్డ్స్. మొత్తము పుష్ప భాగాలు ఏమవుతాయి, వలయాల రూపంలో ఉంటాయి. అలా 4 వరల్డ్స్ ఆర్ దేర్. ఫస్ట్ వరల్డ్ ఈజ్ కాల్డ్ కేలిక్స్, ద సెకండ్ వరల్డ్ ఈజ్ కాల్డ్ కొరల్లా, అండ్ ద థర్డ్ వరల్డ్ ఈజ్ కాల్డ్ ఆండ్రీషియం, ఫోర్త్ వరల్డ్ ఈజ్ కాల్డ్ గైనీషియం. ఓకే, ఆండ్రీషియం ఈజ్ ద మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అండ్ గైనీషియం ఈజ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సో మొత్తము 4 వలయాలు ఉంటాయి. 1 రక్షక పత్రావళి, 2 ఆకర్షణ పత్రావళి, 3 కేసరావళి, 4 అండకోశం. ఓకేనా, ఇలా 4 వలయాలు గనక ఏదైనా పుష్పంలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ ఫ్లవర్. దానిని సంపూర్ణ పుష్పము అని పిలుస్తారు. క్లియర్? నౌ ఆల్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ద థలామస్. సో పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ గ్రోస్. పుష్పము యొక్క భాగాలన్నీ దేని మీద పెరుగుతాయి, ఈ యొక్క థలామస్ పైన పెరుగుతాయి. దట్ ఈస్ కాల్డ్ పుష్పాసనం. థలామస్ అంటాం, ద బేస్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. క్లియర్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు, పెరుగుదలకు సంబంధించినది ఏది? ఎక్స్క్రీషన్ ఆఫ్ వేస్ట్ మ్యాటర్, వ్యర్థ పదార్థాల విసరణ, ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్స్, కొత్త కణాల నిర్మాణం, ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఓల్డ్ వన్స్, పాత వాటి స్థానంలో కొత్త కణాల యొక్క ఏర్పాటు, డి అడాప్టేషన్ అకార్డింగ్ టు ఎన్వైరన్మెంట్, పర్యావరణ ప్రకారం అనుసరణ. ఓకే, మరి ఇక్కడ తీసుకుంటే గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ అన్ ఆర్గానిజం. మరి ఒక జీవి యొక్క పరిమాణంలో మార్పు జరిగినప్పుడు, లేదా పరిమాణంలో పెరుగుదల ఉన్నప్పుడు, లేదా పొడవులో లేదా మార్పు జరిగినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా జీవి యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ సైజు ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం ఏమంటాము, గ్రోత్గా, పెరుగుదలగా చెప్తారు. ఓకేనా, మరి యొక్క సైజ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం జరగాలి, కొత్త కణాలు ఏర్పడాలి. సో ద గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్స్. కొత్త కణాల యొక్క నిర్మాణాన్ని మనం ఏమంటాము, గ్రోత్గా చెప్తాం. మరి పాత కణాల స్థానంలో కొత్త కణాలు వస్తే అది గ్రోత్గా పరిగణించారు. ఎందుకంటే ఆల్రెడీ కణాలు ఉన్నాయి, అవి పోతే వాటి స్థానంలో కొత్త కణాలు వచ్చాయి. కాబట్టి దట్ ఈజ్ నాట్ గ్రోత్ బట్ అడిషన్ ఆఫ్ న్యూ సెల్స్. కొత్త కణాలు ఏర్పాటు అవ్వడాన్ని మనం ఏమని పిలుస్తాం, పెరుగుదలగా పరిగణిస్తారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, సెలైవా కన్వర్ట్స్, లాలాజలం యొక్క పనితీరుకు సంబంధం ఉన్నది. ప్రోటీన్ ఇంటూ అమైనో యాసిడ్స్, ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. గ్లైకోజన్ ఇంటూ గ్లూకోజ్, గ్లైకోజన్ను గ్లూకోజ్గా మారుస్తుంది. స్టార్చ్ ఇంటూ మాల్టోజ్, పిండి పదార్థాలను మాల్టోజ్గా మారుస్తుంది. ఫ్యాట్స్ ఇంటూ విటమిన్స్, క్రొవ్వులను విటమిన్లుగా మార్చడం. మరి ఇక్కడ సెలైవా, లాలాజలం. ఓకే, ఈ యొక్క లాలాజలం అనేటటువంటిది లాలాజల గ్రంథుల నుంచి. సో సెలైవా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద సెలైవరీ గ్లాండ్స్. సెలైవా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద సెలైవరీ గ్లాండ్స్. ఓకే, సో there are 3 pairs of salivary glands in the human: buccal cavity or oral cavity or mouth cavity. సో మానవుని యొక్క ఆస్య కుహరంలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. పెరోటిడ్ గ్రంథులు, సబ్ మ్యాక్సిల్లరీ గ్రంథులు, సబ్ లింగ్వల్ గ్లాండ్స్. ఓకేనా, పెరోటిడ్ గ్రంథులు, అదో జెంబికా గ్రంథులు, అదో జిహ్వికా గ్రంథులు. ఈ 3 జతల యొక్క లాలాజల గ్రంథుల స్రావాన్ని, the digestive juice produced by the salivary glands is called saliva. ఓకే, మరి యొక్క సెలైవాలో ఏముంటుంది? సెలైవా కంటైన్స్ an enzyme called tyalin. ఓకే, టయలిన్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది. దీనినే సెలైవరీ అమైలేజ్ అని కూడా పిలుస్తారు. సెలైవరీ అమైలేజ్. సో దిస్ సెలైవరీ అమైలేజ్ విల్ యాక్ట్ ఆన్ స్టార్చ్, పిండి పదార్థాలపై పనిచేసి వాటిని డెక్స్టిన్లు మరియు మాల్టోజ్గా మారుస్తుంది. ఓకే, సో దిస్ టయలిన్ ఆర్ సెలైవరీ అమైలేజ్ విల్ యాక్ట్ ఆన్ స్టార్చ్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ డెక్స్టిన్స్ అండ్ మాల్టోజ్. సో సెలైవా యొక్క పనితీరుకు సంబంధం ఉన్నది, లేదా సెలైవా కన్వర్ట్స్ మీన్స్ స్టార్చ్ ఇంటూ మాల్టోజ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, సో రిమెంబర్ ద ఎంజైమ్ ప్రెసెంట్ ఇన్ ద సెలైవా ఈజ్ నథింగ్ బట్ టయలిన్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ని ఏమంటాము? టయలిన్ అని పిలుస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్, ఇన్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ విచ్ పార్ట్ డైజెషన్ స్టార్ట్స్? మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో ఆర్ ఇన్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఇన్ విచ్ పార్ట్ డైజెషన్ స్టార్ట్స్? ఏ భాగంలో జీర్ణ ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటే ఆస్య కుహరం, బకల్ క్యావిటీ. ఓకే, మౌత్ క్యావిటీ ఆర్ బకల్ క్యావిటీ. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి.
నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రాసెల్యులార్ డైజెషన్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్, ఇంట్రాసెల్యులార్ డైజెషన్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్, కణాంతర జీర్ణక్రియ దేనిలో మాత్రమే కనబడుతుంది? ఏ ఫ్రాగ్, బి అమీబా, సి ఫిష్, డి స్పాంజ్. ఏ కప్ప, బి అమీబా, సి చేప, డి స్పంజికా. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు కణాంతర జీర్ణక్రియ, ఇంట్రాసెల్యులార్ డైజెషన్ అంటే అర్థము కణము లోపల జరిగేటటువంటి జీర్ణక్రియ. సో వాట్ డూ యూ మీన్ బై డైజెషన్? ద బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇంటూ సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్. ఓకే, సో సంక్లిష్ట ఆహార పదార్థాలు శోషణకు అనుకూలమైనటువంటి సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు. మరి ఈ యొక్క జీర్ణక్రియ కణము యొక్క వెలుపల జరిగితే దానిని కణ బాహ్య జీర్ణక్రియ, ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ అంటాం. అది గనక కణము లోపల జరిగితే దానిని ఇంట్రాసెల్యులార్ డైజెషన్, కణాంతర జీర్ణక్రియ అంటారు. ఓకే, మరి ఇక్కడ కణ బాహ్య జీర్ణక్రియ అనేటటువంటిది బహుకణ జీవులలో, ఇన్ ఆల్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ వీ కెన్ సీ ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్, బట్ వెరాజ్ ఇన్ ద యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, ఓకేనా, ఏకకణ జీవులలో మాత్రము కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద యూనిసెల్యులార్ ఆర్గానిజం నథింగ్ బట్ అమీబా. ఓకే, ఇఫ్ ఇట్ ఫైండ్స్ ఎనీ ఫుడ్ మెటీరియల్ హియర్, ఫుడ్ చూడగానే ఏమవుతుంది, దెన్ ద సైటోప్లాజం ప్రజెంట్ ఇన్ ద amoeba body will make a special kind of movements. Because of that, what happened, this plasma membrane gets extended up to that, this part only we are calling as pseudopodium. ఓకే నా, మిథ్యాపాదం అని పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, దీని చుట్టూ స్పెషల్గా ఫుడ్ వ్యాక్యూల్ను తయారు చేసుకొని ఆహార రిక్తికను తయారు చేసి ఏం చేస్తుంది, ఆ ఫుడ్ మెటీరియల్ను లోపలికి తీసుకొస్తుంది. ఓకే, నౌ ద ఫుడ్ మెటీరియల్ హ్యాస్ కమ్. ఇప్పుడు దీనిపైన ఏం చేస్తాయి, ఎంజైమ్స్ అనేవి యాక్ట్ చేసి దాన్ని బ్రేక్ చేస్తాయి. అలా కణము లోపల జీర్ణ ప్రక్రియ జరుగుతోంది కాబట్టి దీనిని ఏమంటాము, కణాంతర జీర్ణక్రియ అంటారు. సో ఇక్కడ ఏకకణ జీవి అయినటువంటి అమీబాను ఆన్సర్గా మనం యాప్ చేసుకోవాలి. సో ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజం నథింగ్ బట్ అమీబా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సో ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, ఇంట్రాసెల్యులార్ డైజెషన్, రిమెంబర్ కణాంతర జీర్ణక్రియ, అదే కణబాహ్య అయితే బహుకణ జీవులలో జరుగుతుంది. ఇన్ మల్టీసెల్యులార్ ఆర్గాన్ ది రిమైనింగ్ ఆప్షన్స్ యూ కెన్ టేక్ ఫర్ ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, సినాప్స్ ఇస్ ద జంక్షన్ బిట్వీన్, సినాప్స్ అనున్నది వేటి మధ్య జంక్షన్గా ఉండును? సో ఏ డెండ్రైట్స్, బి న్యూరాన్స్, సి న్యూక్లియస్, డి యాక్సాన్. డెండ్రైట్స్ నాడీ కణాలు, న్యూక్లియస్ యాక్సాన్. సో మరి ఇక్కడ ఒక నాడీ కణం న్యూరాన్, ఇఫ్ యూ టేక్, సో ద న్యూరాన్ హ్యాస్ ద స్ట్రక్చర్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ వాట్ we are calling as a neuron. So from the neuron, two types of projections arises, or in the neuron there are three basic parts. One is called cyton, దీనిని కణదేహం అంటాము. ఈ కణదేహం నుంచి రెండు రకాల అవుట్ గ్రోత్స్ వస్తాయి. పొట్టిగా శాఖలు కలిగి ఉండే వాటిని షార్ట్ బ్రాంచ్డ్ ఆర్ కాల్డ్ డెండ్రైట్స్. ఓకే, అండ్ లాంగ్ బ్రాంచ్ ఈస్ కాల్డ్ యాక్సాన్. సో పొడవైన శాఖను ఏమంటాము, యాక్సాన్ అంటాము. పొట్టిగా ఎక్కువ ఉండేటటువంటి నంబర్ ఉండేటటువంటి వాటిని డెండ్రైట్స్ అని పిలుస్తారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ సెల్ ఇన్ ద లివింగ్ వరల్డ్. సజీవ ప్రపంచంలో అతి పొడవైన కణము ఏది అంటే నాడీ కణం. సో తిరిగి విభజన చెందే సామర్థ్యము లేని కణం కూడా, ద సెల్ దట్ డస్ నాట్ హ్యావ్ రీడివైడింగ్ కెపాసిటీ ఈజ్ ఆల్సో న్యూరాన్. మరి యొక్క న్యూరాన్ మరొక న్యూరాన్కు మధ్య ఉన్నటువంటి ఒక ఫంక్షనల్ జంక్షన్ను ఏమని పిలుస్తారు, సినాప్స్. ఓకే, సో ద ఫంక్షనల్ జంక్షన్ బిట్వీన్ టూ అడ్జసెంట్ న్యూరాన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొక నాడీ కణం కనుక ఎక్కడ వస్తే, దెన్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూ టేక్ అనదర్ వన్, ఆర్ అదర్వైజ్ హియర్ అనదర్ న్యూరాన్. సో ద ఫంక్షనల్ జంక్షన్ బిట్వీన్ two adjacent neurons is nothing but what ma, synapse. Clear? So answer is nadi kanalu, neurons. That's all. Thank you.